హాయ్ హలో వెల్కమ్ టు ఏ డే విత్ మై డాటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ ఫోటోషూట్స్ అనేవి తీయడం కామన్ అయిపోయినాయి. ఈరోజు నా ఫోటోషూట్ థీమ్ ఏంటంటే దసరా పండగ కదండి, అందుకే ఈరోజు దసరా ఫోటోషూట్ చేస్తున్నాను మా పాపకి. ఈరోజు నేను మన వీడియోలో నా చిట్టి తల్లికి ఎలాంటి ఫోటోషూట్ చేశానో దసరా థీమ్లో చూసేద్దురు కానివ్వండి. స్టెప్ బై స్టెప్ ఇన్ని ఎలా చేయాలో, ఏ వస్తువులు కావాలో ప్రతి విషయం నేను ఇంక్లూడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ డే విత్ మై డాటర్. థ్యాంక్ యూ. ఈరోజు నేను మా డాటర్కి ఎలాంటి ఫోటో థీమ్ చేశానో చూసేద్దామా? పదండి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, అలాంటి దండం తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకోవాలి డెకరేషన్కి. అదేవిధంగా మన ఇంట్లో ఉండే చిన్న సెరవల్ లాంటివి అట్లాంటివి తీసుకోవాలి, ఎందుకంటే బోనం లాగా బేబీకి ఫోటోషూట్ చేయడానికి. నెక్స్ట్ కుంకుమ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ పెట్టడానికి, బొట్లు పెట్టడానికి. తర్వాత మనం ఇంట్లో ఉండే ఏదైనా కలర్ఫుల్గా ఉండే ఐటమ్స్ తీసుకోవాలి. నేనైతే కందిపప్పు తీసుకున్నాను. అదేవిధంగా డెకరేషన్ కోసమని నేను వేపాకు ఆకులు కొమ్మలు తీసుకున్నాను. అలాగే చుట్టూరు ఒక బెడ్షీట్ పరిచేసి ఆ చుట్టూరు పూలన్నీ డెకరేషన్ చేశాను. నెక్స్ట్ వేపాకుతో అలా చేశాను. బ్యాంగిల్స్ అనేవి అన్నీ రౌండ్ షేప్. దాని తర్వాత అమ్మవారిని ప్రిపేర్ చేశాను. మా పాప చూడండి ఎంత క్యూట్గా కూర్చుందో, కానీ చాలా విసిగిచ్చింది. ఎంత కష్టపడ్డామో వీడియో రికార్డ్ చేయడానికి, అస్సలు ఫొటోస్కి పోజే ఇవ్వనంటుంది. చాలా కష్టపడి తీసాను ఫొటోస్. అల్లరి పిల్ల తను. ఒక చిన్ని అమ్మవారిలాగా ఎంత ముద్దుగా పట్టుకుందో చూడండి. వాళ్ళ అమ్మమ్మ మాత్రం బ్యాక్గ్రౌండ్లో బాగా పుషప్ కానీ నవ్వమ్మ అని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అదేమో బాగా సతాయిస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది డెకరేషన్ అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను మా చిట్టి తల్లి కోసమని దసరా థీమ్ ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీ పిల్లలకి ప్రిపేర్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా చిట్టి తల్లి ఎంతలా అల్లరి చేస్తుందో, అసలు చేతుల్లో ఉండదంట. అల్లరంటే అల్లరి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ డే విత్ మై డాటర్ రాక్స్. థ్యాంక్ యూ.